ఏడాదిలో సాధించిన విజయాలు భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై విశాఖలో ఈ నెల 30న నిర్వహించనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశం నిర్వహించనున్న మైదానంతో పాటు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. విశాఖలో 3 రోజుల పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉంటారన్న మనోహర్ కార్యకర్తలు నేతలతో నేరుగా మాట్లాడతారని తెలిపారు. 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. 29వ తారీఖున రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని పిలవమని సూచించడం జరిగింది. 3వ రోజు 30 తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయబోతున్నాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 6ంటికి ఆ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన, సంక్షేమం, సూపర్ 6 ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం, మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏ కార్యక్రమాలు చేయాలి, క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు. 3 రోజుల పాటు విశాఖపట్నంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి, ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు, సేనతోటి సేనాని.